పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి. నా తండ్రి పని చేస్తున్నాడు, ఇదిగో నీకు సూర్యుడు రావాలి అనంటే ఆయన ఈ భూమిని తిప్పాలి తెలుసా. 1,11,600 కిలోమీటర్ల వేగంతో ఈ భూమి తిరగాలి. తిరిగితేనే నీకు ఉదయం అనేది వస్తుంది. భూమిని తిప్పాలి, భూమి తిప్పితేనే సూర్యుడు వస్తాడు అని ఆయన పని చేస్తున్నాడు. ఆయన పని ఆయన గుర్తుంచుకున్నాడు. కానీ నువ్వు మాత్రం ప్రకృతి సంబంధిమైనటువంటి మనిషివు కదా, ఈ భూమి మీద బ్రతకడం కోసమే ఆలోచిస్తున్నావు. పెందలకడ నీవు లేచి అందరితో నీవు కలిసి. ఆలోచన తప్పు, మనుషుల ఆలోచన తప్పు, మనుషుల తలంపులు తప్పు. దేవుడు చెప్తున్నాడు, మనిషి హిస్టరీ చెప్తున్నాడు, మానవ హిస్టరీ బైబిల్ చెప్తున్నాడు. పెందలకడ నీవు లేచి అందరితో నీవు కలిసి. క్రీస్తు మరణం పునరుత్థానం ప్రకటించుచు పనులు చేస్తూ. అందమైన లోకముందని ఆయుష్ ప్రభుకై ఖర్చు చేసి. నిత్య జీవం పొందుకొనుమని ప్రకటించుచు సాక్షార్థమై. క్రీస్తులా ప్రభుని ఘనపరిచి జీవితంలో నా మాదిరి చూపి. నిందారహితుడవై క్రియలు చేయుచు సత్యముగా బ్రతకాలి. ఎదుటి వారికి మేలు చేయుచు కీడు చేయక బ్రతకాలి.